మాంజలి అంబర వీధి అందని పద్యానికి అర్థం చెప్పబోతున్నాను. అంబర వీధి యందు గణనయ్యను బారులు బారులై విహారం వనరించు మంజుల మరాల గణము. అంటే అంబర వీధి అంటే ఆకాశ వీధిలో కననయ్యనంటే కనిపించిందంట. బారులు బారులు అంటే గుంపులు గుంపులుగా వరుసలు వరుసలుగా సంచరిస్తూ విహారం అనరించు అంటే సంచరిస్తున్నటువంటి మంజుల మృదువైనటువంటి అందమైనటువంటి మరాలం అంటే హంసల యొక్క ఘనం అంటే గుంపు. అంటే ఆకాశ వీధిలో అందమైన మృదువైనటువంటి హంసల గుంపు బారులు బారులుగా వరుసలు వరుసలుగా సంచరించడం అంటే విహారం చేయడం కనిపించిందట. అది ఏ విధముగా ఉందంటే, మహాకవీంద్రుని భావాంబర వీధిన్ విస్తృత విహారమనర్చు రసార్ధ భావనాలంబిత శారద శరణలాస్య విలాసములుల సిల్లగన్. మహాకవీంద్రుడు అంటే కవిశ్రేష్ఠుడైనటువంటి కవి యొక్క భావాలు అంటే ఆలోచనలు అనేటువంటి అంబర వీధి ఆకాశ వీధిలో విస్తృతముగా రసార్థభావం అంటే రసార్థభావంతో సంచారం చేస్తున్నటువంటి శారదంటే సరస్వతీదేవి యొక్క శరణలాస్య పాదాల సవ్వడి. శరణాలు అంటే పాదాలు, పాదాల యొక్క లాస్య అంటే సవ్వడిలా ఆకాశములో ప్రకాశిస్తూ ఉన్నది ఆ అంశల గుంపు అని ఇక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. అంటే కవిశ్రేష్ఠుడైనటువంటి కవి యొక్క ఆలోచనలనే ఆకాశ వీధిలో గొప్ప రసార్థభావంతో సంచరిస్తున్నటువంటి సరస్వతీదేవి యొక్క పాదాల సవ్వడిలా ఆకాశములో ఆ అంశల గుంపు విహరిస్తుంది అని దీని యొక్క భావం. ధన్యవాదములు.